కమలాకుచూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవవే. టైం అవుతుంది, క్యారీ తీసుకురా. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. అరే లేకరా, టైం అయిపోతుంది. ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ మౌళిమణే వీడు ఎప్పుడు అంతే టైంకి లేకడు. వత్సల సారనిధే. చెప్పరా, హాస్టల్కి ఎప్పుడు వస్తున్నారా? రేపు వస్తాను రా. సరేరా, సరే సరే. ఏంట్రా ఈడు ఒక అమ్మాయి కోసం పిచ్చోళ్ళ తిరిగేస్తున్నాడు. మన చూడండి అమ్మాయిలా, మన చైన్లోలా. రే అరుణ్, ఒకటి చెప్తా వినరా. ఆ రోజు అమ్మాయి ఇక్కడికి ఏదైనా పని మీద వచ్చి ఉండాలి, లేదా ఇక్కడ కళ్యాణం ఉంది కాబట్టి ఎవరిదైనా పెళ్ళికి వచ్చి ఉండాలి. అంతే, ఇంకా గివప్ చేయి. ఏటే రే మామా, తను నీ లైఫ్లో ఉండాలని ఆ దేవుడు అనుకుంటే తను నీకు ఖచ్చితంగా కనిపిస్తుందిరా. అంతేనంటేరా? సరే పద. ఏంటి మామా, తన కోసమేనా ఈ ఆలోచనలు? అలానేం కాదురా, తను మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తుందిరా. ఏంటన్నా అలా ఉన్నావు? ఏం లేదురా. అన్నా, మా అక్క నీకు థ్యాంక్స్ చెప్పమందన్నా. సరేరా. సరే అన్న అయితే. రే సతీ, తినేరా నేను చెప్పిన అమ్మాయి. రే తినెవర్రా? మా అక్క అన్నా. మీ అక్క? అవునన్నా, తనే అన్న నీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. తన కోసం కదా నన్ను ఆ రోజు ఫైట్ చేసావు. ఏమైందన్నా? ఏం లేదురా, నువ్వు ఫోన్ తీసుకో, నువ్వు వెళ్ళి. సరే అన్న. రే సత్తి, నాకు తను కావాలరా. తను మంచిదిరా. అయితే నేను చెడ్డేంట్రా? అలాగని కాదురా. రే నువ్వేం చేస్తావు తెలియదురా, తను నాకు కావాలరా. సరే అయితే. తను ఇప్పుడు ఎక్కడ ఉంటుందిరా? మా డాడీ మన ఉందిరా. సూపర్ సూపర్, మీరు డాన్స్ బాగా చేశారండి. నువ్వు ఎందుకు వచ్చావని అంటుంది మా మేడం. ఏ మీ మేడం మాట్లాడదా? నో, మా మేడం మాట్లాడదు ఈరోజు. ఏదైనా డాన్స్ తోటే చెప్తాది. ఓ, మా మేడం వెనక ఎందుకు పడుతున్నావు అని అడుగుతుంది మా మేడం. నేను మీ మేడంతో మాట్లాడాలనుకుంటున్నాను. మా మేడం నీతో మాట్లాడనుకుంటా లేదు. నిజంగా ఇవన్నీ మీ మేడమే అంటుందా లేక నువ్వంటున్నావా? నిజం, మా మేడం నీతో మాట్లాడనుకుంటా లేదు. సరే, నేను మీ మేడంతో మాట్లాడాలనుకుంటున్నాను. తను కూడా నాతో మాట్లాడాలనుకుంటే ఈ అడ్రస్కి రమ్మను. ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? మీకు కూడా ఇక్కడికి రావాలని ఉందిగా, అందుకేగా వచ్చారు. అలా అని కాదు, మీరు ఎలాగో నన్ను సేవ్ చేశారు కదా, ఎలాగో మాట్లాడాలనుకున్నారు, అందుకని వచ్చా. అవన్నీ అనవసరం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను చూడగానే ఫిక్స్ అయిపోయా నువ్వే నా లవర్ అని. ఓహో, ఇదే మాట ఎంతమందితో చెప్పారు? నిజం చెప్పనాను, నేను నీకన్నా ముందు చాలామంది అమ్మాయిని ప్రేమించాను, కానీ నీలా ఏ అమ్మాయిని ప్రేమించను.
చూడను, నువ్వు ఒప్పుకుంటే నీకు లైఫ్ పార్ట్నర్ అవుతాను, లేకుంటే నా తలరాత్రిలో నువ్వు లేవని రియలైజ్ అవుతాను. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోను, ఏది ఏమైనా నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. ఒకటి మాత్రం నిజమను, నీకు లగ్జరీ లైఫ్ ఇవ్వలేకపోవచ్చేమో కానీ జీవితాంతం నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. నీ నిర్ణయం ఏదైనా నాకు ఓకే. ఇది చెప్పడానికేనా ఇక్కడికి రమ్మన్నారు? అవును. అను అను ఎందుకో రమ్మన్నారు? నేను మీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో తెలుసండి. మీకన్నా కలర్ తక్కువనే కదా నన్ను అనుకుంటున్నారు. అది కాదు, నేను మీకైనా కలర్ ఇంపార్టెంట్ అండి, క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదు. అయ్యో నేను చెప్పాలనుకుంటున్నా. తెలుసండి మీరు చెప్పాలనుకున్నది. అది కాదు, నేను చెప్పాలనుకుంది వేరు. అందరూ అమ్మాయిలను వదిలేసినలాగే నన్ను వదిలేస్తావనుకున్నా, బట్ ఈ వారం రోజుల్లో నేను నిన్ను చాలా గమనించాను. నాకు కూడా మీరంటే ఇష్టమే. ఏంటి? అవును, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. ఒకసారి మీరు అటు తిరగండి. ఏంటి? ఏం లేదు రండి. గాడ్ ఈస్ గ్రేట్. అర్జెంట్గా రా. ఏంట్రా అర్జెంట్గా రమ్మన్నా? రా కూర్చో, చెప్తా. ఈరోజు నుంచి ఐపీఎల్ స్టార్ట్ తెలుసుగా. అది తెలియకపోవడం ఏంటి? ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కదా, మంచి కిక్ ఇచ్చే మ్యాచ్. కిక్కే కాదు, నేను డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ఎలారా? సాయంత్రం మ్యాచ్కి బెట్టింగ్ వేద్దాం. బెట్టింగా? ఆలోచించకరా, మనకున్న టెన్షన్లన్నీ ఒక్క దెబ్బతో తీరిపోతాయి, ఒక్క మ్యాచ్తో. సరేరా, మన దగ్గర డబ్బులు లేవుగా. లే, ఒక 5,000 నువ్వు చూసుకో, ఒక 5,000 నేను చూసుకుంటున్నా. మొత్తం కలిపి 10,000 పెట్టి లక్షలు సంపాదిద్దాం. ఏమంటావు? సరేరా. మరోవైపు ఆర్సీబీకి ఒకప్పుడు సిఎస్కే తరఫున ఆడిన ఫ్యాఫ్ డ్యుప్లెసీ ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డ్యుప్లెసీ టాస్ గెలిచి టాస్ ఏది గెలిచింది? ఆర్సీబీరా. ఆర్సీబీ బ్యాటింగ్. కోహ్లీ 4 కొట్టారా? మ్యాచ్ ఆపేసేవారా? ఫ్యాన్సీ వేస్తున్నాను రా. ఫ్యాన్సీ అంటే ఏంట్రా? ఏంట్రా ఇది? 5,000 వేసేస్తున్నావు రా. 6 ఓవర్లకి 50 కొట్టని పెట్టాను రా. నో ఎందుకు వేసావురా? అక్కడ ఆర్సీబీ రా, విరాట్ కోహ్లీ రా. 6 ఓవర్లకి 50 ఈజీ కూడా ఇస్తారా రే? టెలిగ్రామ్లో రఘుబాయ్ ప్రెడిక్షన్స్ రా. అన్న చెప్పింది చెప్పినట్టు కొడతారు. అది చెప్పింది ఖచ్చితంగా అవుతుందా? ఖచ్చితంగా అవుతుందిరా, నన్ను నమ్ము. లైవ్ చూద్దాం నువ్వు. సరేరా, పెట్టు. క్యాప్ కొడేస్తున్నారా రే? అన్న చెప్పారు కదా, టెన్షన్ తర్వాత. 3 ఓవర్కి 33 కొడేశారా? అది చెప్పింది అవుతుందా అవదా? 18 ఓవర్లు 19 కొట్టలేరా? ఇప్పుడు వరకు ఒక 2 ఓవర్లు వెయిట్ చేయరా, మ్యాచ్ చెప్పాను కదా, అది వెయిట్ చేయి. చెప్పాను కదరా, 46 కొట్టారు. రఘు అన్న అంటే అలా ఉంటది మరి. అయితే మనం చాలా డబ్బులు సంపాదించరా? ఆడు చెప్పినట్టే చెన్నై కొట్టిందిరా. చెప్పాను కదరా, రఘు అన్న ఏది చెప్తే అదే ఇక్కడ ఫైనల్.
మనకి ఎంత వచ్చినాయి రా? 1000 వచ్చారా? ఇప్పుడు చూస్తున్నావేంట్రా? నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్స్ చూడు. అలా అయితే మనం చాలా డబ్బులు సంపాదించచ్చురా. ఇదేముంది, ఇది ఆరంభమే. రేపటి నుంచి వస్తావుగా.